Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 హాయ్ సార్. హలో అండి నమస్తే సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సార్ వైజాగ్ వచ్చారు. వైజాగ్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? బీచ్ అండి. బీచ్. రాత్రి వెళ్ళి కూర్చున్నాం 12 నుంచి 1 వరకు నైట్. మాకు వేరే టైం కుదరలేదు, సరదా కూర్చున్నాం. చాలా బాగుంది బీచ్. వైజాగ్ లో ఏవైనా లొకేషన్ లో ఇప్పటి వరకు ఫిలిమ్స్ కానివ్వచ్చు, సీరియల్స్ కానీ ఏమైనా షూట్స్ ఇక్కడ చేసిన మెమోరీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మేము దగ్గర చాలా షూట్లు చేసామండి. సీరియల్స్ చేసాం, సినిమాలు చేసాము. వైజాగ్ కానీ అరకు కానీ ఎక్కువ బీచ్ దగ్గర చేసాం. బీచ్ రోడ్లో చేసాం, ఆర్కే బీచ్ రోడ్లో. అండ్ రామరెడ్డి గారి స్టూడియోలో చేసాము. చాలా చోట్ల చేసాం ఇక్కడ షూటింగ్స్. వైజాగ్ లో అంటే మీరు తీసుకున్న ఫుడ్స్ లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆంధ్రాకి వస్తే ఫుడ్ అంటేనే ఆంధ్రాలో ఇక వైజాగ్లో వచ్చిన తర్వాత డెఫినెట్గా నాకు చెబితే అందరు నవ్వుతారేమో కానీ నాకు ఇక్కడ మామిడికాయ పచ్చడి చాలా ఇష్టం. మామిడికాయ పిక్కలతో రెడీగా ఉంది, మరి ఇప్పుడు ఇచ్చేయమంటారా? ఇవ్వండి, తినేస్తాం. షూర్. పికల్స్ మామూలుగానే పికల్స్ చాలా ఇష్టము. వైట్ రైస్ వేడివేడిగా పికల్స్ కలుపుకొని తింటే చాలా ఇష్టం. సో అదే మన అమ్మమ్మ లాంటి ఒక మంచిగా తయారు చేసినటువంటి ఒక కారం ఆవకాయ ప్లస్ ఇంకొక ఆవకాయ రెండింటితో పాటు మీరు అన్నంలో వేడివేడిగా నెయ్యిలో కలుపుకున్న పొడితో పాటు అలా చిన్నగా రుచిగా స్వీట్ తగిలేలా ఒక చిన్న స్వీట్ తో కలిపి మీకు ఒక ప్యాక్ ఇచ్చేస్తాను నేను. సార్ మీరు ఇలా అడగగానే మీకు ఇలాగా ఆవకాయ వాళ్ళు ఇచ్చేసారు, చూసారా? థ్యాంక్ యూ అండి. మీ నేమ్ చూడండి ఒకసారి. ఆవకాయ పిక్కల్ హౌస్. సరే, నేను ప్రామిస్గా నాకు అసలు ఏమీ తెలీదు. నేను తను అడిగితే నాకు ఇష్టమైన ఫుడ్ అని ఎందుకు చెప్పానంటే, డాక్టర్ తినొద్దన్నప్పుడు కూడా నేను అదే తిన్నాను. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఎంత తిన్నా ఏం కాదు ఇంకా అని నా బాడీ అలవాటు అయిపోయింది పచ్చడికి. నేను మా ఇంట్లో చికెన్ చేసినా మటన్ చేసినా ఫైనల్గా ఒక 4 ముద్దలు ఆవకాయ కలుపుకొని తినకపోతే నా మీల్ పూర్తవ్వదు. దట్ ఈస్ మై థ్యాంక్ యూ సో మచ్. ఆవకాయ పికల్ హౌస్ సూపర్. మీకు ఖచ్చితంగా ఇంకేమైనా నాన్ వెజ్ పికిల్స్ కానీ ఏం కావాలన్నా మీరు ఒక లిస్ట్ పెడితే చాలు సార్, మా వాళ్ళు అలా మీకు తెచ్చి ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ అండి. నాన్ వెజ్ పికల్స్ అంటే మా పిల్లలకి, మా ఆవిడికి చాలా ఇష్టం. మా ఆవిడికి మటన్ పికల్ ఇష్టం, మా పిల్లలకి చికెన్ పికల్ ఇష్టం. తప్పకుండా కొంటాను నేను. కూడా ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్ యూ. సూపర్. అండ్ మాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది మీరు చెప్పగానే. అండ్ సార్ ఒక్కటే లాస్ట్, బాబు మీ అబ్బాయి రీసెంట్ గా ఒక ఫిలిం ఇది వచ్చింది అసలు బరాబర్ ప్రేమిస్తా. అండ్ అసలు తన స్పీచ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో తన డేర్నెస్ కి, తన యాటిట్యూడ్ లెవెల్స్ కి మీరు ఏమంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? గో విత్ ఫ్లో అండి. వాడు అలా వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్తున్నాడు. హీ హ్యాస్ సమ్ ప్లాన్. తనకి ఏదైతే అనిపిస్తుందో అది చేస్తున్నాడు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా అందరికీ నచ్చడు. ఏ ఒక్కడి ప్రవర్తన కూడా అందరికీ నచ్చదు. అండ్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజంగా తప్పున్నా లేకపోయినా కూడా ఊరికే ఎంచి కొంచెం వ్యూస్ కోసమో వాళ్ళ ఫాలోయింగ్ కోసమో కింద ఎవడో తెలియనోడిగా కామెంట్ల కోసమో చెప్తా ఉంటారు. కాబట్టి అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తన మూవీ పబ్లిసిటీని, తన సినిమాని ఎలా నిలబెట్టుకోవాలనే తపనలోనే ఉన్నాడు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో ఖచ్చితంగా మేము కూడా ఒక మంచి సక్సెస్ హీరోగా వెరీ సూన్ మేము అందరం కూడా చూస్తామనేది మాకు కూడా చాలా స్ట్రాంగ్ నమ్మకం ఉంది సార్. అండ్ గో విత్ ఫ్లో అన్నారు, అలాగే మంచి మంచి ఫిలిమ్స్ లో తను కూడా ఒక మంచి, మాకు ఇక్కడ జూనియర్ చిరంజీవి గారు ఎలానో తను కూడా ఒక మంచి యాక్టర్ గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్, విషెస్ మా అబ్బాయికి ఉండాలి. థ్యాంక్స్ అలాట్.